హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. అండ్ ఈ వీడియోలో నోములు మాకు కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం, కొంతమందికి దీపావళి అయిపోయిన తర్వాత అమావాస్య పౌర్ణమి రోజు నోములు నోచుకుంటారు. మేము నోములకైతే చూడండి ఇలా ఇల్లు మొత్తం కడుక్కొని నీట్గా శుభ్రం చేసుకొని ఇల్లంతా ముగ్గులు పెడతాము. కానీ కడిగి ముగ్గులు పెట్టినంతసేపు కూడా ముగ్గులు అనేవి ఉండవు. చూస్తున్నారు కదా, ఇదంతా ఆఫ్టర్నూన్ మేము వేసాము, ఈవినింగ్కి అలా అయిపోయాయి. సో మనం ఎంత చక్కగా ముగ్గులు పెట్టి ఎంత చేసినా కానీ అవన్నీ ఈవినింగ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా దేవుడి రూమ్ కూడా అన్ని పటాలు తీసేసి మొత్తం వాష్ చేసేసుకొని దేవుడికి కూడా కొత్తగా పసుపు కుంకుమ పెట్టి, లేకపోతే మేము గంధము కుంకుమ పెట్టి అన్నీ చేస్తామన్నమాట. అండ్ అన్నీ చేసేసుకున్న తర్వాత నోముల రోజు కన్ఫామ్గా మా అత్తమ్మ ఇస్తరు వేస్తుంది. ఇస్తరు వేయడం అంటే దేవుడికి నైవేద్యాలు అనమాట. ఆ రోజు మీరేమేమి నైవేద్యాలు చేసుకుంటారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నోములు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది. అండ్ ఈ మాసంలో నాగల చవితి కూడా వస్తుంటుంది. అండ్ దానికి కూడా చాలామంది పిండి తలిగి వేసుకొని అన్నీ ఇలాగే రెడీ చేస్తారనమాట హౌస్ని మొత్తం. సో మాకైతే నోములు చాలా ఇంటి బయట కూడా ఇలా ముగ్గు అనేది మేము వేసుకుంటాము. ఆ రోజు మొత్తం మాకు పండగ లాగా ఉంటుంది. పెద్ద పండగ అయితే ఎంత హ్యాపీగా జరుపుకుంటాము. నోములు కూడా నోము దారం అన్నీ అంత హ్యాపీగా జరుపుకుంటాం. మా అత్తమ్మ అయితే ఆ రోజు సాంబార్ చేస్తారు, అండ్ కుడుములు చేస్తారు, వడలు చేస్తారు. పప్పు సూకీలు అయితే ఆసమ్గా ఉంటుంది. పప్పు సూకీలకి పప్పు ఇలా ఉడకపెట్టి ఇలా నీట్గా దూరంగా వేసుకుంటారు క్లాత్ వేసుకొని. అండ్ అలా చేస్తే సూపర్, అసలు ఎంత బాగుంటాయంటే పప్పు సుక్కీలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అంత అద్భుతంగా అంత అమోఘంగా ఉంటాయి. అండ్ మీకు ఎవరికన్నా పప్పు సుక్కీలు కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఆ రెసిపీ కూడా మీతో ఎలా చేస్తారు అండ్ క్వాలిటీ అన్నీ చెప్తాను. అండ్ ఇది వచ్చి మినప్పప్పు. మా అత్తమ్మ ఎప్పుడు కుడుములు చేసినా కూడా కుడుముల్లో కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా సూపర్గా వస్తుంది కుడుములు కూడా. అండ్ ఎంత బాగా వస్తుంది అంటే కుడుములకి పిండి ఇందాక చూస్తున్నట్టయితే కవర్లో బియ్యం వేసి పంపించారనమాట. అండ్ ఇప్పుడు కుడుముల పిండి ఈ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను మన ఛానల్లో, ఎవరికన్నా కావాలంటే చూడండి. అండ్ ఇలా ఎంత బాగా చేస్తారంటే కుడుములు సాఫ్ట్గా బాల్స్గా ఉంటాయి. అండ్ ఇది ఇడ్లీ పాత్రలోనే చేస్తారు మా అత్తమ్మ. అండ్ ఇలా పిండి ఉడకపెట్టుకుంటారు కదా ఆవిరి మీద, దాన్ని పిట్టు కూడా చేస్తారు. ఆ పిట్టు కూడా సేమ్ ప్రాసెస్సే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వర్క్. అండ్ నోముల్లో కూడా చాలామంది ఇటు సైడు తెలంగాణ కాదు, తమిళనాడు, చెన్నై, సూలూరుపేట అటు సైడు చిన్న నోములు అంటే వరలక్ష్మి వ్రతం, ఇవనేవి పెద్ద నోములు అని అంటారు. మా నెల్లూరులో గూడూరు సైడ్ అయితే నోములు అని పిలుస్తారనమాట. అండ్ నోములకి కుడుములు ఖచ్చితంగా చేస్తారు. ఇలా ఆవిరి పెట్టేసుకున్న దాంట్లో ఒక డీసు ఆర్ పెద్ద ప్లేట్ అని అనుకోండి, దాంట్లోకి తీసేసుకొని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చేస్తారనమాట. అండ్ కొంతమందికి రాత్రి నోములు ఉంటాయి, కొంతమందికి పొగలు నోములు ఉంటాయి. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ అంటే మా జేజవ్వ, మా అమ్మమ్మ అనుకోండి. మా అమ్మమ్మ ఆమెకి తీరిక ఉండక టైం సరిపోక, అండ్ వాళ్ళు రాత్రి నోములే మాకు, కాకపోతే ఆఫ్టర్నూన్ వచ్చేవాళ్ళంట. సో మా అత్తమ్మ హయాంలో వాళ్ళ అత్తమ్మ చెప్పినట్టు చేస్తుంది, ఇంకా నా హయాంలో నేను కూడా మా అత్తమ్మ చెప్పినట్టు చేయాలి. అండ్ కథ కూడా చదువుతారంట. మేమైతే ఎప్పుడు కథ చదవలేదు, మా అత్తమ్మకి తెలియదంట ఏం కథ చదవాలి ఏంటి అని. నోముల బుక్ కూడా హెచ్చులుగా తెప్పించుకున్నాం, కానీ ఒక్కసారి కూడా చదివిందే లేదు, ఏం చదవాలో తెలియక. అండ్ ఈ నోములు అనేది కన్ఫామ్గా ఆ రోజు మా అత్తమ్మ పౌర్ణమికి కాదు కానీ కార్తీక మాసంలో అండ్ నోములు చేసిన దేవుడికి పెట్టేసుకొని అందరం తినేసి, అండ్ ఎస్పెషల్లీ నాకు మా ఇంట్లో నచ్చేది ఏంటి తెలుసా, చేసుకున్నవి పలహారాలు ఉంటాయి కదా, కుడుములు, వడ, పాయసం,
పప్పు సుకీలు అండ్ ఏదన్నా చేస్తే అది అవన్నీ మా అత్తమ్మ ఊర్లో వాళ్ళందరికీ పంచుతారనమాట. అలా పంచినప్పుడు అందరికీ అంటే ఇక్కడ ఎవరు నోములు అంటే ఒకే రోజు చేసుకోరు కదా, డిఫరెంట్ డేస్లో చేసుకుంటారు. అంటే ఒకరు శుక్రవారం, ఒకరు సోమవారాలే చేసుకుంటారు. ఎక్కువ సోమవారం పౌర్ణమికి అలా చేసుకుంటారు. అలా చేసినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మనకు కూడా ఇంటికి తెచ్చిస్తారు. మేమైతే మా వీధిలో ఒక 15 మెంబర్స్కి అలా పెడతాం పలహారాలు అనేది. అండ్ ఇదేంటో తెలుసా, మీకు తెలుసో తెలియదో, కుడుములకి మేము ఇలాగే కలుపుతాము. కుడుములకి కలుపుతున్నాను నేను. అండ్ మా అత్తమ్మ నాకు నేర్పించారు. అండ్ ఒకసారి చూస్తే నాకు అర్థమైపోతుంది అనమాట ఎంత చేస్తున్నారు, ఏంటి, ఎలా అనేది. ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. దీంట్లో చూసారా వైట్గా కనపడుతున్నాయి. మనకి ఎక్కువ అనిపిస్తే అవి బయటికి తీసేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము నోములు అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు చేస్తారు కదా, అవి 365 ఒత్తులు అనేవి గుడిలో శివయ్య దగ్గరికి వెళ్ళి వెలిగించేసి వస్తామన్నమాట. అండ్ ఇలా ముద్దలు చూడండి ఎంత బాగా చేస్తున్నామో. అలా ముద్దలు చేసేసి ఇడ్లీ పిండి మీద ఇలా పెట్టేస్తాము. ఇలా పెట్టేసి ఒక ½ అవర్ తర్వాత తీసి చూస్తే అది అతుక్కోకుండా బంకగా జిగడగా తగలకుండా ఉంటే అవి బాగుంటాయి. ఈ పప్పు సుక్కీల రెసిపీ అనేది కూడా నేను కింద మేమైతే పప్పు సుక్కీలు కూడా చేసుకుంటాము. ఆ రెసిపీ అనేది కూడా నేను కింద మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మాకు నోములు మా బాబుకి కూడా 9th మంత్ వచ్చేసింది. సో దాంట్లో బిజీ అయిపోయి వీడియోస్ అనేది ఏమీ పెట్టలేదు. అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఒళ్ళు బేజారుగా అలా ఉందన్నమాట. సో ఇప్పుడు తీరింది కాబట్టి పెడుతున్నాను. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ కింద కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారు కదా, మీకు సుకీలు చూపించాను ఎంత బాగున్నాయో. ఇది మేము మొగ్గం నేస్తాం కదా, చక్ర అంటారు కదా, అది. అండ్ అక్కడ నుంచి నోము దారాలు తయారు చేస్తున్నారు మా వారు, మా ఆవిడ, మా వారు, మా మామయ్య. అండ్ అది వచ్చి అమ్మవారు. మేమైతే చెప్పాను కదా ఈవినింగ్ వెళ్తాము అని చెప్పి, కన్ఫామ్గా ఆ రోజు 365 ఒత్తులు అనేవి వేసుకుంటాము. అది నేను, మా అత్త, మా పక్కన ఉండేది. అండ్ హ్యాపీగా మేము అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తాము. అసలు ఆ వైబ్స్ చాలా బాగుంటాయి. గాడ్ దగ్గరికి వెళ్ళి మనం పెట్టుకొని అందరూ పెట్టుకుంటా ఉంటే మనం కూడా చేసుకొని. అండ్ మెయిన్ విషయం ఏంటంటే మామూలుగా చెప్తారు కదా డెస్ట్రాయర్ ఎవరు అని అంటే శివ అని. డెస్ట్రాయరే కాదు, ఏమైనా ఇచ్చే ఆయన కూడా ఆయనేను. మనం ఏ దేవుడికైనా మనం అందరు దేవుని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. కాకపోతే దేవుళ్ళో బోలా శంకరుడు అని ఎవరిని అంటారంటే శివనే కదా, శివుణ్ణి అంటారు. ఆయనకి కొంచెం ఒక చెమ్ముడు నీళ్ళు పోసి ఆయనకి బాగా చేతితో బాగా రుద్ది ఆయన ఏదన్నా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చి పౌర్ణమి రోజు మనం ఏమైనా చేసుకున్నాము, దీపం వెలిగించి అడిగాము అంటే కార్తీక మాసంలో అది డెఫినెట్గా జరుగుద్ది. అండ్ మేము నవమి రోజు నైట్ దివాళీకి తెచ్చుకున్న కొన్ని క్రాకర్స్ అయితే పెట్టుకొని ఇలా నోముల రోజు కాల్చుకుంటాము. అండ్ మా వారు ఈసారి బాగా కాలుస్తూ ఉన్నారు. డామ్ టపాసులు అన్నీ అయిపోయాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే.